హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ వార్ 2 తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే స్టోరీ అండ్ కాన్సెప్ట్ బాగున్నా కానీ కొన్ని డ్రాబ్యాక్స్ వల్ల ఇట్స్ ఎన్ యావరేజ్ వాచ్ అనిపించింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే కబీర్ అండ్ విక్రమ్ అనే ఇద్దరు రా ఏజెంట్స్ మధ్య క్లాషెస్ ఎందుకు వచ్చాయి, ఫైనల్ గా ఏం జరిగింది, ఇది మీరు మూవీలో చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఒక రన్ టైం అయితే మనకి టోటల్ గా 2 hours 53 minutes అయితే ఉంటుంది. ముందుగా మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పినట్టే స్టోరీ అయితే బాగుంది. లొకేషన్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకా కొన్ని కీ మూమెంట్స్ అయితే నచ్చాయి. అండ్ సెకండ్ హాఫ్ లో ఆ చైల్డ్హుడ్ పోర్షన్ అయితే బాగుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో ఆ ఎమోషనల్ సీన్స్ అయితే మంచిగా వర్కౌట్ అయ్యాయి. అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారు అండ్ రితిక్ రోషన్ గారి ఇంట్రొడక్షన్స్ అండ్ కొన్ని సీన్స్ కోసమే దాదాపు 40 to 50 minutes వరకు టైం తీసుకున్నారు. సో ఆ పోర్షన్స్ అన్ని కొంచెం స్ట్రెచ్ చేసినట్టుగా అనిపించింది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నా గానీ చాలా వరకు ఇల్లాజికల్ సీన్సే ఉన్నాయి. అండ్ మూవీలో కొన్ని చోట్ల పేజింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. డబ్బింగ్ కూడా సరిగ్గా సూట్ కాలేదనిపించింది. అండ్ కొన్ని సీన్స్ అన్వాంటెడ్ అనిపించాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, రితిక్ రోషన్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉందనిపించింది. ఇంకా కియారా అడ్వాణి గారు అయితే తనకిచ్చిన రోల్లో తాను బాగానే చేసింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ ద రోల్స్. మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం అయితే పర్లేదు, సాంగ్స్ అయితే ఓకేగా ఉన్నాయి. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో 10 seconds వరకు బోల్డ్ సీన్ అయితే ఉంది. అది తప్ప మిగతాదంతా ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.9 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.